ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ప్రపంచంలో ప్రాణమున్న ప్రతి జీవి మొదట లేచిన వెంటనే ఆలోచించేది ఏం తినాలి, ఏం త్రాగాలి అని. మనుషులు ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏం ధరించుకోవాలి కూడా ఆలోచిస్తారు. ఈ చింత నుండి బయటపడమంటున్నాడు దేవుడు. వీటి గురించి చింతిస్తూ ఉండొద్దు. దేవుడు లేని ప్రజలు వాటి గురించి ఆలోచిస్తారు. దేవుడిని నమ్మని వారు, దేవుడే లేడనుకునేవారు వీటి గురించి చింతపడుతూ నా బ్రతికేమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నేను ఏం తింటాను, రేపు ఏం ధరించుకుంటాను, నా పిల్లలకి ఏమి ఇవ్వగలను, వీటి గురించి చింతిస్తూ సమయం అంతా గడిచిపోతుంది. కనుక చింతపడకండి. మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, మీ అప్పు బాధలు తీర్చుకునే వాటి గురించి చింతపడుతూ ఉండడం వల్ల అనార్థాలు ఎక్కువైపోతూ ఉంటాయి. చింత కంటే ఆలోచించండి, చింతించనక్కర్లా. ప్రార్థన చేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకమన్నాడు. మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ప్రభు ఒక మాట చెప్పారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను అవి చింతించకుండా సంతోషంగా వాటి అక్కర్లన్నీ దేవుడు తీర్చేస్తున్నాడు, పరలోకమందున దేవుడు. అదే రీతిగా పక్షులను పోషిస్తున్నవాడు, భూజంతువులను పోషిస్తున్నవాడు, సర్వజీవరాశులను పోషిస్తున్నవాడు నీ సృష్టికర్త. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని పోషించే తండ్రైన దేవుడు నిన్నెందుకు పోషించలేడు? నీ విశ్వాసం కలిగి ఉండాలి. నీ అక్కర్లు ఆయనకేంటో తెలీదా? నేను సృజించిన దేవునికి నీ అక్కర్లని తెలుసు. మనిషి అన్నాక తినడానికి కంచం కావాలని, పడుకోవడానికి మంచం కావాలని, అలాగే బ్రతకడానికి కొన్ని అవసరతలు ఉంటాయని దేవునికి బాగా తెలుసు. అంటే వీటి గురించి చింతించడం దేవుని చిత్తం కాదా? ఎక్కడ మీరు ఆలోచించారు? అడవి జంతువులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ ఏటీఎం కార్డు ఉందా, డెబిట్ కార్డు ఉందా, క్రెడిట్ కార్డు కానీ ఉందా అంటే లేవు. మరి అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు? తండ్రైన దేవుడు. వాటిని పోషించే తండ్రైన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? మీ కుటుంబాలను పోషించలేడా? అదే విశ్వాసం. అలాగే భూమి మీద ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని చూసి ఒక పాట నేర్చుకోమన్నాడు. ఉదయం వికసించి అద్భుతంగా కనబడే ఫ్లవర్ సాయంకాలం కల్లా వాడిపోతాయి. అటువంటి ఫ్లవర్కే ఎన్నో రంగులు దిద్ది అద్భుతంగా సురిస్తున్న సృష్టికర్తని దేవుడు. చూడండి, ఈ ఫ్లవర్స్కి ఎవరైనా పెయింట్లు ఇస్తారా? ఒకవేళ పెయింట్ ఏమని దేవుడు మనకు పెయింట్ బకెట్ ఇస్తే వేయగలమా?